అవసరం లేదు. ఎంత కరడుగట్టిన త్రాగుబోతుగా చిత్రీకరించారంటే తల దేనికి వేసి కొట్టుకోవాలో అర్థం కావట్లా. అందులో ఆయన ఎందుకు వస్తున్నాడు? డేట్స్ ఇచ్చాడు, వాక్యం చెప్పడానికి వస్తున్నాడు, దారి పొడవునా తాగుతానే వస్తున్నాడు, ఫుల్గా మందేసుకొని బలిపీఠం మీద ప్రభునందు ప్రియులారా అంటాడు అనమాట. ఏమన్నా న్యాయం? యేసు ప్రభుకి ఎలాగ అన్యాయపు తీర్పు జరిగిందో ఈరోజు దైవ జనులకు కూడా అన్యాయపు తీర్పులే జరుగుతున్నాయి. క్రైస్తవులకు అన్యాయపు తీర్పే జరిగిస్తుంది ఈ సమాజం. దేవుని బిడ్డలకు అన్యాయమే జరుగుతుందండి. ఎందుకంటే చెయ్యెత్తి దెబ్బ కొట్టరు, నోరెత్తి దూషించరు, గొర్రెల్లాగా విలవిలలాడతారు, గిలగిలలాడతారు తప్ప ఏ విధమైన దుర్మార్గాలకు పాల్పడరు. క్రైస్తవులు శాంతి కాముకులు కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్లు, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. పోలీసు వారు అద్భుతమైన ఇన్వెస్టిగేషన్, ఆశ్చర్యకరమైన ఇన్వెస్టిగేషన్ బయలుపరిచారు. గౌరవ పోలీసు వారు, ఎస్పీ స్థాయి, ఐజీ స్థాయి అధికారులు. ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళు విడుదల చేసినటువంటి వీడియోస్లోనే అంటే బహుశా వాళ్ళకి సరిగ్గా 1-2 సార్లు మాట్లాడుకోలేదేమో అనిపించింది నాకు. మాట్లాడేటప్పుడు అరే మనం మాట్లాడేది రికార్డ్ అవుతుంది, అథెంటిక్గా ఉంటుంది, ఇది మనం జాగ్రత్తగా మాట్లాడాలని అనుకోలే బహుశా. ఎస్పీ గారు అంటాడు, స్పాట్లో మా ఏఎస్ఐ గారు ఒక ఆయన చూసి మనుషులు ఎవరో ఆయనకి చెప్తే ఆయన మాకు సమాచారం అందిస్తే మేము స్పాట్లోకి పోయాం అంటారు ఎస్పీ గారు. మళ్ళీ తర్వాత ఐజీ గారు మాట్లాడుతూ 112కి ఫోన్ వచ్చింది, అప్పుడు మేము ఆడికి పోయి అంతా చూసామని వారు చెప్తారు. ఎస్పీ గారేమో ఏఎస్ఐ గారి ద్వారా మేము వెళ్ళామంటారు. ఐజీ గారేమో 112కి ఫోన్ వచ్చింది అందుకని వెళ్ళామంటారు. 8:30కు ఒకరు చెప్పారు, 8:45కి ఒకరు చెప్పారు. సరే వదిలేద్దాం. ఎస్పీ గారు ఇచ్చిన దానిలోనేమో బైకు వెంట ఒక కారు, ఒక పెద్ద ట్రక్ ఫాలో అయింది. ఐజీ గారు ఇచ్చిన దానిలోనేమో బైక్ వెంట 4 కార్లు ఫాలో అవుతాయి. ట్రక్ ఎట్లా వేసిపోయిందో అర్థం కాల 30 సెకండ్లలో. దేవునికి స్తోత్రం. జస్ట్ ఆ వీడియోకి ఆ ఫుటేజీకి ఈ ఫుటేజీకి జస్ట్ 30 సెకండ్లు తేడా. అందులోనేమో కారు, ట్రక్కు కనపడ్డాయి, ఇందులోనేమో 4 కార్లు కనపడ్డాయి.